సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య పెంచేటువంటి బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టినటువంటి సమయంలో టీడీపీకి చెందినటువంటి ఎంపీ చింతకాయల విజయ్ గారు ఒక అంశాన్ని లేవనెత్తడం జరిగింది. ఖచ్చితంగా న్యాయమూర్తుల సంఖ్య పెంచాలి, ఎందుకంటే కేసులు పెండింగ్ పడిపోతున్నాయి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన బెయిల్ మీద కొన్ని సంవత్సరాలుగా బయటే ఉన్నారు. 12 ఏళ్ళు దాటిపోయింది ఆయన బెయిల్ మీద వచ్చి. స్టిల్ ఆయన కేసులు విచారణకు ఎందుకు రావట్లేదు, ఆ కేసుల్లో ఎందుకు శిక్ష పడట్లేదు, ఎందుకు ఆ కేసులకు సంబంధించి విచారణ ముందుకెళ్ళట్లేదు సో అని చెప్పి ఆయన ఈ అంశాలను లేవనెత్తినప్పుడు ఉపసభాపతి గారు దాన్ని వారించడం జరిగింది. ఈ టాపిక్ కి బిల్లుకి సంబంధం లేదు, ఇది ఆయన అరెస్ట్కి సంబంధించింది కాదు, ఇది వచ్చేటప్పటికి కంప్లీట్ గా న్యాయమూర్తులు సంఖ్య పెంచేటువంటి బిల్లు, దీని మీదే మాట్లాడండి అని చెప్పి చెప్పడం జరిగింది. సో ఓవరాల్ గా అసలు ఈ న్యాయ వ్యవస్థకు సంబంధించి ఇన్నాళ్ళుగా కేసులు ఎందుకు పెండింగ్ లో ఉన్నాయి, గతంలో ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు కొన్ని దీనికి లింక్ అయ్యే విధంగా, మోడీ గారు జగన్ వచ్చి లాంగ్ టర్మ్ ఫ్రెండ్, చంద్రబాబు వచ్చి షార్ట్ టర్మ్ ఫ్రెండ్ అని చెప్పారని, సో అంటే దీనికి తగ్గట్టుగా బీజేపీ కేసులను తొక్కి పెడుతుంది అని, ఇలా రకరకాలైనవి జనంలో చాలా ఎక్కువగా రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నాయి. సో ఓవరాల్ గా దీని మీద ఉన్నటువంటి అంశాలు ఏంటి? ఒకటి, రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్ రాజ్యసభ సభ్యులు ఇద్దరు మాట్లాడారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నిరంజన్ రెడ్డి మాట్లాడారు. వారు స్వయంగా మంచి లాయర్. చింతకల అయ్యన్న పాత్రుడు కుమారుడు, ఇప్పుడు రాజ్యసభ మెంబర్ అయినటువంటి విజయ్ గారు మాట్లాడారు. ఇక్కడ పొలిటికల్ మోటివ్ కనపడుతుంది విజయ్ గారిలో. నిజానికి ఈ అరుదైన అవకాశాన్ని ఉపయోగించుకొని ఇప్పుడు నిరంజన్ రెడ్డి గారు ఏం డిమాండ్ చేశారు అన్ని మాట్లాడుతూ, బెంచ్ని హైదరాబాద్లో పెట్టండి, సుప్రీంకోర్టు బెంచ్ని ఇంకొంచెం సరళతరం అవుతుంది, ఇట్లాంటివి మాట్లాడుతూ ఆకర్షించడం ఉండేది. కనీసం మీరు అమరావతిలోనే పెట్టమని చెప్పి అడగవచ్చు. కానీ ఇవేమీ మాట్లాడకుండా ఆ బిల్లులో మాట్లాడాల్సిన అవసరమైన అంశాలు మాట్లాడారు. ఒక రాజకీయ ప్రేరేపితమైనటువంటి అంశం. రాజకీయాలు మాట్లాడచ్చు. ఇప్పుడు పని ఒత్తిడి పెరిగిపోతా ఉంది, జడ్జీల సంఖ్య ఉండాల్సినంత ఉండట్లేదు కాబట్టి ఉండాలని వేరు. దానికి జగన్మోహన్ గారి కేసులే ఉదాహరణ ఎందుకు చెప్పాలి? చంద్రబాబు నాయుడు గారి కేసు కూడా ఉదాహరణ చెప్పచ్చు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్ కేసులో క్వాష్ పిటిషన్ వేశారు. సుప్రీంకోర్టులో అది పెండింగ్ ఉంది. ఇంకా ఇప్పుడు 2 ఏళ్ళు అవుతుంది అనుకుంటా, 2-3 ఏళ్ళు అవుతుంది. బహుశా 3 ఏళ్ళు అవుతుంది. సార్ డిసెంబర్ వస్తే ఆ కేసులో అరెస్ట్ అయ్యి క్వాష్ చేయమన్నారు. ఆయన హక్కు, అది చంద్రబాబు గారి హక్కు. ఏంటది? నిబంధనలు పాటించలేదు, ఏమి చాల్సిన కోర్టు. మరి ఇట్లాంటివన్నీ ఉన్నాయని చెప్పగలరా? కొన్ని చెప్పలేరు కదా. 2, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికైనా జగన్ గారికైనా రియాలిటీ ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారి కేసులు త్వరితగతిన పూర్తి అయితే మొదటి సంతోషించే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఆయన ఏదో కేసులను అడ్డుకుంటున్నాడు, ఆయన ఏదో బెయిల్ మీద తిరుగుతున్నాడు అనేది పూర్తి తప్పుడు ప్రచారం. ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కేసు నడవట్లేదు, డిశ్చార్జ్ పిటిషన్ నడుస్తా ఉంది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఎట్టయితే క్వాష్ పిటిషనో, డిశ్చార్జ్ పిటిషన్ కూడా నాపై మోపబడినటువంటి నేరం, మోపబడిన కేసులు విచారణ అర్హత లేనిదిగా తేల్చమని కోర్టులో వేశాడు. విచారణ అర్హత లేదు అనే మాట జగన్ గారు నుంచి డిమాండ్ వస్తుంది. ఆయన నుంచి పిటిషన్ వేశారు. ఇప్పుడు విచారణ అర్హత ఉందని నిరూపించాల్సింది ఎవరు? సిబిఐ. 2, రాష్ట్ర ప్రభుత్వాలు ఇంప్లిమెంటేషన్ వేసుకోవచ్చు, ఆంధ్ర తెలంగాణ. 3, తెలుగుదేశం పార్టీ నాయకులు గతంలో ఎర్రనాయుడు గారు ఏదో ఇంప్లీట్ అయినా ఉంటుంది దీంట్లో. మీరు ఇప్పుడు ఇంప్లీట్ కాండి, అశోక్ చతురాజు అయ్యారు కదా, మీరు కూడా కండి ఇప్పుడు. కాబట్టి జగన్ గారు ఛాలెంజ్ చేస్తున్నాడు. ఏమని? నాపై నేపబడిన కేసులు పొలిటికల్ ప్రేరేపితమైంది కాబట్టి ఇది డిశ్చార్జ్ చేసేయండి, విచారణ అర్హత లేదని చెప్పన్నాడు. విచారణ అర్హత ఉందని నిరూపించుకోవాల్సిన బాధ్యత జగన్ గారిదా, సిబిఐదా? కొన్ని సిబిఐ ఏమైనా జగన్ చెప్పినట్టు ఉంటుందా? మీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీరే ఉన్నారు కదా. ఇది మొదటి అంశం. 2వ విషయం, జగన్మోహన్ రెడ్డి గారు డిశ్చార్జ్ పిటిషన్ క్లియర్ కాకపోతే ఆ విషయం మీద డిబేట్ నడుస్తున్నప్పుడు జగన్ గారు హాజరు కావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు లాజిక్ ఏంటి? లాయర్లు వాదించుకుంటారు. సిబిఐ లాయరు, జగన్ గారి లాయర్ ఏం వాదించుకుంటారు? విచారణ అర్హత ఉందా లేదా అని టెక్నికల్ ఆర్గ్యుమెంట్. ఆ టెక్నికల్ ఆర్గ్యుమెంట్ అప్పుడు జగన్ గారు హాజరు కావాల్సిన అవసరం లేదు కాబట్టి హాజరు కావట్లే. ఆయన దానికి ఏదో ఆయన ఎక్కువ చెప్పుకుంటారు. నేను కూడా కేసుల్లో, అతిపెద్ద కేసులు కాదు, సాధారణ పొలిటికల్ కేసులు అరెస్ట్ అయ్యాను. ఒక వాయిదా ఆగకపోతే ఎన్బిడబ్ల్యూ ఇచ్చేస్తారు, నాన్ బెయిల్ అరెస్ట్ వారెంట్ ఇచ్చేస్తారు. ఆయన ఇష్టం వచ్చినట్టు హాజరు కాకపోతే కోర్టు ఒప్పుకుంటాయా? ఆయన స్పెషల్ పర్మిషన్ ఏమైనా కేంద్రం ఇస్తుందా? కాదు. ఆయన హాజరు కావాల్సిన అవసరం లేదు కాబట్టి హాజరు కావట్లేదు. దీన్ని వక్రీకరించి ఆయన ఏదో కావాలని హాజరు కావట్లేదు అని మాట్లాడు సరైనది కాదు. పాయింట్ ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారి పైన
అవినీతి ఆరోపణలు ఏమని చేశారు? ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు వారి తండ్రి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేబినెట్ నిర్ణయాల వల్ల కొంతమంది పారిశ్రామికవేత్తలు లాభపడ్డారు. వాళ్ళు డబ్బుల్ని క్విట్ ప్రోకో ప్రకారం నేరుగా ఇవ్వకుండా తన కుమారుడైన జగన్మోహన్ రెడ్డి కంపెనీలో పెట్టుబడులు పెట్టారు. అదనంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ పెట్టుబడిదారుల్ని మోసం చేశాడు. 420 కేసు. ఇది ఆరోపణ. ఏమైంది? ఏదైతే ప్రభుత్వ నిర్ణయాలు జీవోల రూపంలో ఇచ్చినారో ఆ జీవోల రూపంలో ఐఏఎస్ ఆఫీసర్లని ప్రాసిక్యూషన్ చేయడానికి సిబిఐ కేంద్రాన్ని అనుమతి కోరింది. అనుమతి కోరితే కేంద్రం నిరాకరించింది. వాళ్ళందరికీ లిఫ్ట్ ఇచ్చేసింది. అంటే జీవోలు ఇచ్చిన అధికారులు కరెక్ట్. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇంప్లీట్ పిటిషన్ ఏమంటే వేయలేదు. మీ వాదన వినిపించండి, ప్రభుత్వ ఆస్తులకి ఏమైనా నష్టం వచ్చిందా నిర్ణయాలపైన, వాళ్ళు వేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీల్లో షేర్లు కొన్న పారిశ్రామికవేత్తలు మేము లాభాలకు అమ్ముకున్నామని రాసిచ్చారు. అమ్ముకున్నారు కూడా. ఇంకా మోసం ఎక్కడుంది? మోసం లేదు. జీవోలు ఇచ్చిన అధికారులు కరెక్ట్. ప్రభుత్వ ఆస్తికి నష్టం జరగలేదు. నేను నా పైన ఆరోపణలు ఎట్టు కరెక్ట్? కాబట్టి కొట్టేయండి అని ఆయన వెళ్ళాడు. ఇప్పుడు ఇవన్నీ కరెక్ట్ అని నిరూపించుకోవాల్సింది ఎవరు? కాబట్టి నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ కేసు కానీ తొందరగా తేలితే జగన్ గారు అత్యంత సంతోషిస్తాడు. కాబట్టి తెలుగుదేశం పార్టీ వాళ్ళు బయట చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమైన, ఇది అసందర్భమైనటువంటి వ్యాఖ్యలు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ ప్రత్యర్థి కాబట్టి ఆయన మీద ఒక రాయి వేస్తే బాగుంటుందని వేయడం తప్ప ఇంకోటి కాదు.